వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా మేము క్యాంపింగ్ వీడియోస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ మాకు ఇవ్వలేదు. ఫైనల్గా ఈరోజు సెట్ అయిపోయినాయి అన్నీ. మాకు నైట్ టైం అనేది చాలా రేరు. మేము నైట్ టైం స్టార్ట్ చేస్తున్నాం. డే టైం మాకు వీలవ్వట్లేదు. ఈ వీడియో మీరు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, 1 2 3. అసలు ఇలా కింద ఏమైనా ఉన్నాయో అవి చూసుకోవాలి మనం. ఏం లేవు. ఇగో ఉన్నాయి, గుచ్చుకుంటున్నాయి. ఇగో ఈడ కింద రౌతులు గుచ్చుకుంటున్నాయి. లోపల పెట్టుకోరా, పైన కాదు. ఇది చాలా ఆనందకరమైన విషయం బ్రో. క్రేజీ ఉంటుంది. దచ్చి హైలైట్ కనిపిస్తుందా? లైట్స్ అయితే హైలైట్ కనిపిస్తున్నాయి రా, అందుకే పెట్టిన. ఇది మా కొత్త ఇల్లు. కన్యాకుమారి వీడియోలో మస్తు పడుతున్నావు. జాగ్రత్త. అబ్బా చదువుతురు ఇలా హైలైట్. నలుగురం ఉన్నాం. అయ్యో రారా ఆఖరికి ఫైనల్ గా మేము ఈ క్యాంపింగ్ లో సెట్ అయిపోయినాం. వేరే ఇది క్రేజీ నిజంగా బాగుంది. అంటే మీరు కూడా మాలాగా ఎంజాయ్ చేస్తారని మేము అనుకుంటున్నాం. తప్పక మీరు ఇలా చేస్తారని నేను అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. చాలా రోజులు అవుతుంది ఛానల్ కొంత యూజ్ కూడా వచ్చేటట్టు అవుతుంది. సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నా ఫ్రెండ్స్ అందరికి చెప్తున్నా, ఫ్రెండ్స్ చూడండి ఇది నచ్చుతుంది మీకు అందరికి. పక్కా చెప్తున్నా. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో ఇలా క్యాంపెయినింగ్ వెళ్ళి చిల్ అవుతారని అనుకుంటున్నాం. మీరు కూడా ఒక వీడియో పెడతారని మేము ఎదురు చూస్తాం. ఎంత మంచిగా ఉంది తెలుసు. మొత్తం క్రేజీ అంటే క్రేజీ. చేసినావు ఇంత ముందు ఎప్పుడైనా చేసినావు? ఇప్పుడు చేయలేము. ఇది మామూలుగా మనం వీడియోస్ మేము కూడా ఇట్లా ఎక్స్పీరియన్స్ అసలు చేస్తాం. ఇది క్రేజీగా ఉంది కదా. మనం ఎప్పుడైనా చేసినాం ఇట్లా మన వీడియో. ఇదే ఫస్ట్. మళ్ళీ మన ఇది హైదరాబాద్ లో. ఇంకా అవును, హైదరాబాద్ ఇక్కడ షామీర్పేట దగ్గర. క్రేజీ అంటే బ్రో, ఇంత చలిలో వచ్చినాం కానీ మేము మాకు మంచి లొకేషన్ దొరకడం వల్ల సాటిస్ఫాక్షన్ అయినాం. నేనైతే ఖుషి. మా ఫ్రెండ్ చాలా ఖుషి అయిందట ఘోరంగా. సో మనం ఖుషి అయిన సందర్భంగా మీ అందరికి నేను ట్రీట్ ఇస్తా. ఓకే, ట్రీట్ అంటే ఇది కాదు బాబు. నేను తీసుకొస్తా. నేను థమ్స్ అప్ తీసుకొచ్చిన. ఫస్ట్ మన ఫస్ట్ వీడియో కాబట్టి ఎట్లా అంటే మనము మామూలుగా గృహ ప్రవేశం చేస్తే ఏం చేస్తాం? పాలు వంగిస్తాం. మనం కూడా పాలు వంగిద్దాం. సరే ఓకే, స్టార్ట్ చేద్దాం రండి. ఓకే. అదే గ్యాస్ మరి ఏంది నాకేం ఆ బ్యాగ్ అరే వైట్ కవర్ ఉంటుంది చూడు, మొత్తం తీసి. ఈ బ్యాగ్ లేనా? ఆ బ్యాగ్ కోల్డ్ అయింది అంటే నాకు ఒకటేనా గ్యాస్? వంట చేసే విధానం నేను చెప్తా. ఇప్పుడు చిన్న గ్లాస్ లేదా? అది చిన్నది. అది చిన్న పిల్లలు. అవును, మేము అవే సరే తీరా మన ఎందుకురా నాకుతూనే ఉంటా అమ్మా. బరాబర్ తాగుతా. స్పెషల్ దీనికోసం ఎంత తిరిగినా అడుగు రాకేష్. నలుగురం అంటే నలుగురు మంచిది ఇచ్చిన ప్లేట్స్. బండికి దానికే ఉన్నాయి. బండి ప్రాబ్లం. మన ఐఫోన్ కొను, కొత్త బండి కొనుక్కోవా? కొత్త బండి అగ్రిపోయింది ఫేస్ రియాక్షన్ అయ్యారు. ఐఫోన్ కాదు అది, అదొక కొనాలనుకున్నా కొనేసిన కదా. మొత్తం పైసలు బాగున్నాయి. అంత లేదు కానీ పైసలు ఏం బాగున్నాయి.
అయ్యో మన రాకేష్ సార్ పాపం ఒక్కడే కూర్చుండి ఏం చెప్తలేడు సైడ్ मैं हूँ ना कहीं को सबर कर रहा सबर नहीं सबर नहीं काहे को टेंशन हो रहा टेंशन हो रहा अरे वो हिंदी का ब्रांड एम्बेसडर है रे कौन ये है? तुम्हारी बात कर रहे हो हाँ, तुम्हारी बात कर रहे ऐसे भाई శ్రావణ బట్టలు చక్కర నప్పటి నుంచి ఏదో అంటుంది స్పెషల్ ఇది అవే అంటున్నా అందుకే నేను తీయట్లే వీడియో అమ్మ ఇది మాత్రం హైలైట్ స్కూటీకి గ్యాస్ సిలిండర్ గ్యాస్ యాక్చువల్ గ్యాస్ ఇది సిలిండర్ కూడా కాదు గ్యాస్ గ్యాసా గ్యాస్ పొయ్యి ఇది స్టవ్ రాది యా అవ్వంటారా ఓకే గ్యాస్ స్టవ్ గ్యాస్ స్టవ్ గ్యాస్ స్టవ్ కొత్తగా వచ్చినాయి బ్రాండ్స్ ఇవాళే ఫస్ట్ ఎక్కడికైనా తీసుకోవచ్చు ఎక్కడికైనా గ్యాదర్ ఎక్కడికైనా యూజ్ చేయొచ్చు నిజంగా ఎస్ చాలా మీకు కూడా కావాలంటే శ్రవణ్ గారు డిస్క్ లింక్ బుటాని గ్యాస్ చూపించండి ఇక్కడ బుటాని గ్యాస్ అంటే ఇది ఫైర్ డైరెక్ట్ దాన్ని పెట్టి దాన్ని పెట్టి డైరెక్ట్ ఫిక్స్ చేసారా హోల్ ఉంది కదా ఓకే ఇక్కడ చూపెట్టు బెటర్ వీడియో కనిపించారు కదా ఈ హోల్ ఓకే ఫస్ట్ ఇట్లా పెట్టేసేది తిప్పాలంట స్టెప్ తిరుగుతుంది కొంచెం కేర్ఫుల్ గ్యాస్ కదా ఫిక్స్ అయిపోయింది ఇది ఒక 3.5 hours వస్తుంది అంటే మనం ఒక చికెన్ తీసుకుంటే ఒక కేజీ చికెన్ తీసుకుంటే సరిపోతుందా ఒక 10 times చికెన్ చేస్తుంది అవునా అంత వస్తుంది 3 hours చికెన్ ఎంత 15 minutes అదే వాడు హాఫ్ అన్ అవర్ అవును హాఫ్ అన్ అవర్ ఎక్కువ అవుతుంది చికెన్ కర్రీ చేయాలి చికెన్ కర్రీ అంటే హాఫ్ అన్ అవర్ సార్ మా కుకింగ్ ఐటమ్స్ ఇవన్నీ ఇది ఇంకా స్పెషల్ బౌల్స్ చిన్న స్పూన్ ఇచ్చింది ఏంటిది కర్రీ కర్రీ ఫ్రై చేయడం కొత్తగా అంటే కొత్తగా ఉంది అది చాలా వాష్ చేయడానికి బౌల్స్ ఇది ఆయిల్దా ఇది స్పూన్ ఈ స్పూనా స్పూన్ కానీ అది స్వీట్లో యూజ్ చేయాలి ఇది మాత్రం హైలైట్ టీ పాలు కోసమేనా పాలు టీ గ్రీన్ టీ బాగా జనాలు ఇట్లా పెట్టి ఇందులో నుంచి ఇట్లా వేస్తాం ఒకసారి ఆర్డర్ మళ్ళీ సరే అది చేయాలా ఆబ్జే ఓన్లీ కప్పులే రావాలి మనకి వావ్ మస్తు హాట్ ఉంది నాలుక కూడా కాలుతుంది ఊరుకుందాండి ఈ చలికి వేడి వేడి పాలు తాగితే శ్రవణ్ గారు ఫస్ట్ టైం పాలు తాగుతారు ఎట్లా కనిపిస్తుంది పాలు ఫస్ట్ టైం నువ్వు రావు బ్రో బీర్ తాగినట్టు కాదు మంచిదా పాలకి పాలు 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 ఊది తాగు ఊతావు బీర్ కాదు మరి ఎటుంది బ్రో టేస్ట్ ఇప్పుడు మన రాకేష్ గారు ఏంద్రా అమ్మాయిని పిల్ల చూడనట్టు సిగ్గి పడుతున్నాయింద్రా రాకే సిగ్గు కాదు బ్రో వేడి వేడి బాత్ కాఫీ తాగుతున్నాను నేను ఎందుకు తాజ్. అరే అయిపోయింది ఇది అమ్మా మోడల్ పాలు అంటే నాకు చాలా ఇష్టం అందుకోసం ఎప్పుడు పాలకి ప్రిపేర్ చేస్తాను చాలా హెల్ప్ కాన్షియస్ అందరు సిగరెట్ తాగినగా సిగ్గు లేకుండా బోషుడికే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మాటలు నమ్మకండి
మూసిపోతారు లేకపోతే. మీ డాడీకి చెప్పదు మరి. దానికి సన్న గడ్డికి అంటుకుంటుంది మొట్టేసినవి. ఏమన్నా అంటుకుంటుందా? గైస్ లాస్ట్గా మేము మంట ఫైనల్గా మంటని అంటించేసాం. అవసరం రా వ్యూ ఇక్కడి నుంచి అయితే. ఆగమ్మా ఒకసారి. అది ఎన్ని టైం పెట్టింది రావు. ఒకసారి వ్యూ చూడరా ఏముంది. ఉంటుంది రా, ఉంటుంది. మాకు వలుగుతుంది. మ్యాచ్ బాక్స్ ఏదిరా? ఈ అబ్బాయి ఏది అక్కడ పోయి కూర్చున్నాడు. ఏయ్ చూసినా ఎట్లుంది మంట వచ్చేటప్పుడు అయితే కిరాక్ కనిపించింది. మంట రాలేదు. తాగుతుంది. ఊదుడు కాదు అక్కడ పెట్టాలి. దేపో సన్నపి దేపో పెట్టాలి. పెడుతూ అవి దేపో. జై బోలో బజరంగ బలీకి. ఏం నమ్మకం దీనైతే నమ్మకుర్రి. ఇది నేను. మీరిద్దరు కాదు నేనే. వీడు బకరా. ఇది నేను పెడదాం అనుకున్నా కానీ నా పెట్టాడు ఇది పెట్టాడు అనుకుంటారు కానీ ఇవి పెట్టాడు అంతే. జస్ట్ చాలా చేస్తాడు చేద్దాం అనుకుంటాడు. అప్పటిదాకా వేరే ఇంకో చూడు మన నలుగు 4 రౌండ్లే షిట్ వేసి మధ్యలో గుమ్మని యాడ్ చేయొచ్చు. సాంగ్ పెట్టు. అవునండి నా ఫోన్ పైన ఉందిరా, మీరు అంతా కనెక్ట్ చేయండి. దీని మీద ఒకటి చికెన్ లేదా ఎగ్ ఫ్రైయో లేదా ఇంకేదైనా. నేను ఏమంటున్నా వాడి కుకింగ్ కూడా ఇట్లాంటి వాటిల్లో చేస్తేనే. అదే మామ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మనం కుకింగ్ కూడా చేస్తాం కదా, అదే ముచ్చట నేను చెప్తున్నా. ఇప్పుడు మేము రౌండ్ తిరుగుతా అంటే నువ్వు కూడా అప్పుడు రౌండ్ తిరుగుకుంటే ఇట్లా. సరే సార్. అరే మన దాంట్లో పాట పెట్టచ్చు కదా భయ్. ఆయన ఫోన్లో లేకపోయినా చూసి దాంట్లో మనం కాలు పెట్టా కదా దాంట్లో. అది స్పీకర్ పెట్టి పాట పెట్టు బ్రో. ఇదేనారా తెచ్చిరా ఆశీష్ ఇది చూడు. పోయిరా దానికి వస్తుందా? నైట్ ఎవరు తింటారు? ఇటు సైడ్ చేయాలి ఇట్లా సౌండ్ వస్తుంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ దింపురా, రైట్ సైడ్ దింపున్నావు. గ్యాస్ కూడా నీకు ఆన్ చేయాలి. పెంచు అది పెట్టేసి కరెక్ట్ పెట్టినా లేకపోతే ఉడుకుతుంది. అది కరెక్ట్ లేదు. అంతే 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 అంతే. అన్ని తిన్నాక కడిగేది మళ్ళీ రాకేష్ కడుగుతారు. రాకేష్ గారి కడిగేది మొడ్డగడు. కరపాకు కూడా దిగాను. తిప్పారా? ఎక్స్ ఇక్కడ పెట్టు, ఎక్స్ పెట్టు. అరే అది అనుకుంటుందరా, అది ముందు అనండి. అది పట్టుకుంటే గిదిరా ప్లాస్టిక్. అది గంట ఇప్పుడే కాదు తిప్పేది, వచ్చే టైం ఉంది. ఇంకా గ్యాస్ పెంచుతావు కొంచెం. ఇంకా పెంచానా? అది ఉల్లిగడ్డ దాంట్లో నన్ను ఒక్కొక్కటి వద్దు. ఈ మామ మంచి కట్ చేయి. ఇంకెత్త నన్ను ట్రై చేయమని తర్వాత అంతా టమాటా కోసి, ఇంకో ఆనని చాలా టమాటా కోసి. ఆనని మామ, ఆనన్న టేస్ట్ నీకు తెలుసా అసలు వండడం? అమ్మో రాకేష్ వచ్చా మా ఇంట్లో ఉండింటాడు. మొత్తం ఫుల్ ఇది ఉంది. అది చేసినట్టే. ఎవరు కర్రీ
కర్రీ చేసేది ఎవరు? సాయి నాయక్. ఏం చేస్తున్నావు రాకేష్? ఒకసారి మా రూమ్కి రాను, ఒకసారి తీసుకురా. రైస్ వండుతున్నా. రైస్ అదే అవుతుంది అనుకో. రాకేష్ గారి బర్త్డే కూర్చోదు. నేను కూడా వండుతున్నా. రాకేష్ బర్త్డే కాదు, క్రిస్మస్ పార్టీ. నేను ఇస్తాను. వీడియోలో చెప్పావు, చెప్పు అటు. క్రిస్మస్ దావత్ ఎట్లా ఉండాలి అంటే ఆ రోజు మనం వీడియో తీయాలి కదా. అవును కదా, అందుకు అందుకు ఇట్లా అంటుండు. దావత్ ఎట్లున్నది తెలుసా? రాకేష్ క్రిస్టమస్ రోజు నుంచి క్రిస్టమస్ కాదు, క్రిస్మస్ 1 వీక్ దాకా ఎవరిని కలవకూడదు. ఎందుకు ఇట్లా అడుగుతుందని, దావత్ అడుగుతుందని. అట్లా ఉండదు. ఫస్ట్ దాకా కలవకూడదు. సెకండ్ నుంచి మామ ఏం సంగతి సంక్రాంతి దాకా అడగొచ్చు. నేను ఎత్తలేడు. ఏమైంది రాకేష్, నీరు వస్తుందా? మరి టైం చూడు ఎంత అవుతుందో, 3:30. అవుతున్నాయి రా. అరే నీకు ఇది ఇస్తారా? ఇది పట్టుకో. అయ్యో చెద్దరు తీసుకొచ్చింది నీకోసం. చెద్దర్రా, మంచి చెద్దరు. తప్పుకో. కప్తావు. రైస్ ఏంది? రైస్ ఏం నీకు ఒక్క పని చేస్తే సరిగ్గా చేస్తలే కదా రాకేష్. ఒక్క పని ఇట్లా కాదు. ఏం రాదు. బయటికి పోయి ఇట్లా చేయాలా ఏం దానికి? చాలా అంతే మామ, రాదు మామ. అదే రైస్ రైస్ అయితే అయిపోయిందిరా బాబు, తినడే లేటు. హాట్ రైస్. ఎంత పోతావు? ఊరి నాయనో ఏం పోసినవరా? అది పూలు వెళ్తున్నా మరి ఎందుకు అంటారాదు, నేను చెప్పినా కదా. పోయమంటే గంత గడి పట్టుకొని కలుపు. ముందు గది పట్టుకో, ఒక చేయితో గడి పట్టుకో. పట్టుకోరా చేయితో, ఒక చేయితో పట్టుకొని. అవసరం లేదు, చిమ్ముతుంటే నువ్వు చేతితో పట్టుకో. అందుకోసం ఇటు సైడ్ దింపుకో, దీని సైడ్. పసుపు గిసుపు అవన్నీ ఇక్కడ పెట్టి కలర్ ఎక్కువ ఉంటుంది. మంచి కింద పట్టుకో. కలపాను, కలిపాయి. వేయచ్చు కదా. అప్పుడే వేయాల్సిందా సార్? అదే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఇస్తారు మా. అది కూడా కలుపు. సాల్ట్ అయిపోయినాయి. కానీ ఎందుకు ఒకటే సైడ్ మాడుతుంది? ఆయిల్ ఎక్కువ ఉన్నా కానీ మాడుతుంది. ఓ కలుపుతూనే ఉండి చిచ్చు మాడుతుంది. చిన్న అయిపోయింది అట్లా చిన్న అయిపోయింది. స్పైసీ తింటారు కదా? ఆ స్పైస్ కలిపి కారం వాడదు అసలు ఎక్కువ ఉంటుంది. గొడ్డు కారం అనుకుంటా. ఏం కారం లేదు దాంట్లో. ఇది వాటర్ ఇది చేయాల్సింది మనం. ఎట్లా స్పైసీ చేసింది సైడ్లో వేయరా. ఏం కాదు, ఏడొక్కడ లైట్ వేసుకోవాలి, ఎందుకంటే బాగా స్పైస్ వేసేది ఘోరంగా ఉంటుంది. అది కొద్దిగా కింద అటు కొద్దిగా అదే అన్నం కింద పడేసి తీరా సైడ్ పెట్టుకో. సైడ్ పెట్టుకో మామ. నీకు ఇవన్నీ వేసినాక తర్వాత కొద్దిగా ఇక ఇట్లా ఇట్లా అని బయటపడే ప్లీజ్, సరేనా? ఓకే బ్రో, లెట్స్ స్టార్ట్. చేద్దామా? స్టార్టా? సూపర్ క్రేజీ. హాట్ హాట్ ఉన్నాయి అన్నీ. సూపర్ హైలైట్ మామ, నిజంగా అయితే సూపర్ స్పైసీ నెక్స్ట్ లెవెల్. చూశారు కదా ఫ్రెండ్స్, మా క్యాంపింగ్ ఎట్లుందో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా. సో చూడండి, చూసి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, గంట మాత్రం కొట్టకుండా ఉండకండి ప్లీజ్ ఫ్రెండ్స్. కావాలంటే ఒక 4 ఫ్రెండ్స్ మాత్రం షేర్ చేయండి. తప్పకుండా మా వీడియో మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను.